ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వేదవతి నది మనకు ఇట మృత నదిగా మారిపోతుంది రాజవరం నియోజకవర్గంలోకి వచ్చేకంటే ఇటీవల దాంట్లో నీటి బిందువులు కూడా అంటే జలధార ప్రవహించేందుకు మన జలదాతగా పేరొందిన రాజేంద్రనాథ్ కూడా పిలిపించారు ఢిల్లీ నుంచి. అంటే ఆ ప్రక్రియ ఎంతవరకు వచ్చిందంటారు ఇప్పుడు? రాయదుర్గం ప్రాంతము ఇందాక మనం మాట్లాడుకున్నట్లు ఒక ఎడారి దిశగా తన ప్రస్థానాన్ని సాగిస్తున్న ప్రాంతం కాబట్టే ఈ ప్రాంతానికి మనం ఈ జలవనరుల సంరక్షణ చాలా అవసరం. దానికనే ఈరోజు వేదవతి హగరి నది ఒకప్పుడు సీజనల్గా పారే నది. ఆ నది ఆ ప్రాంతాన్ని బతికిచ్చింది. రాయదుర్గం నియోజకవర్గంలోనే పెద్ద హగరి చిన్న హగరి అని అంటాం. వేదవతికి మరో పేరు హగరి. ఆ పెద్ద హగరి 72 కిలోమీటర్లు ప్రవహిస్తుంది నా నియోజకవర్గంలో. అట్లాగే చిన్న హగరి 26 కిలోమీటర్లు. సుమారు 100 కిలోమీటర్లు ప్రవహించే ఈ నదుల్ని బతికించుకోగలిగితే రాయదుర్గం నియోజకవర్గ రూపురేఖలే మారిపోతాయి. ఒకసారి మనము నీటి వసతి కల్పించగలిగితే నీళ్లు ఉంటే ఆటోమేటిక్గా అభివృద్ధి అనేది ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి నీరే ప్రగతికి ప్రాణాధారం. దాన్ని ఇప్పుడు వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందిన మన రాజేంద్ర సింగ్ గారిని పిలిచి ఒక రోజంతా కూడా తిప్పాము. ఆయన పరిస్థితులన్నీ చూసి రాజస్థాన్కు ఇక్కడ పరిస్థితులకు పెద్ద తేడా లేదు, నేను ఒక నదిని బతికించడానికి నాకు 15 సంవత్సరాలు పట్టింది, నేను ఒక 7 నదుల్ని జీవనదులుగా మార్చిన రాజస్థాన్ ప్రాంతంలో. కాబట్టి మీరు అనుకుంటే 5 సంవత్సరాల కాలంలో మీకు ప్రభుత్వ సహాయం ఉంది, ప్రజల భాగస్వామ్యం విపరీతంగా కనిపిస్తాం. ఒక రోజంతా తిరిగాడు ఆయన, ప్రజల స్పందన ఇదంతా కూడా చూశాడు. చూసిన తర్వాత ఆయన చెప్పింది ఏమంటే 5 ఏళ్లలో మీరు ఈ నదిని బతికించేదానికి అవకాశం ఉంటుంది, మీకు సాంకేతికంగా అవసరమైన సహకారం మొత్తం నేను అందజేస్తా, మీ వాళ్ళకు నేను శిక్షణ ఇస్తా, మీ ఆఫీసర్లు పంపించండి, దీంట్లో ఇన్వాల్వ్ అయ్యే ఎవరినైనా సరే పంపించండి, నేను శిక్షణ ఇచ్చి పంపిస్తా వాళ్ళకి, తప్పకుండా ఈ నదిని మనం బతికిద్దామని. ఎలా ఉంటుందంటే ఆ శిక్షణ ఎలాంటిది సార్? అంటే మృత నదిగా మారిపోయిన అంటే పూర్తి ఎడారిగా అంటే అది మొత్తం ఇసుక మేటలు తెలిపి దాంట్లో మళ్ళీ నీళ్లను తీసుకురావడం అనేది ఎలా? ఇప్పుడు అదే హగరి నదిలో దాదాపు 300 అడుగుల లోతు బోర్లు వేసిన నీళ్లు పడ్డంలే, ఇది వాస్తవం. దీనికి రాజస్థాన్లో 200 నుంచి 230 మిల్లీమీటర్లే సంవత్సరానికి సగటు వర్షపాతం నమోదవుతూ ఉంది ఆయన పనిచేస్తున్న అల్వార్ జిల్లాలో. మన వర్షపాతము సహజంగా 450, 500 దాకా ఉంది. 540 మిల్లీమీటర్లు సగటున కురవాల్సి ఉన్న, ఓ సంవత్సరం అటు ఇటు అయినా 500 మిల్లీమీటర్ల అనుకున్న సగటున కురుస్తుంది అనుకున్నా. 230 మిల్లీమీటర్ల వర్షపాతంలోనే నేను నదులు బతికించగలేంది, 500 మిల్లీమీటర్ల వర్షపాతము ఉన్న ఈ ప్రాంతంలో ఖచ్చితంగా బతికించేదానికి అవకాశం ఉంది. దీనికి ఒక 4-5 రకాలు మనము శాస్త్రీయంగా కార్యక్రమాలు చేయాలి. ఒకటి, నదీ గర్భంలో రిజర్వాయర్లు నిర్మించడం. అంటే నది ప్రవృత్తి ఎట్లా ఉంటుంది అంటే పైన పారే నీటి కంటే అడుగులో కూడా నీళ్లు పారుతూ ఉంటాయి అయిపోయిన తర్వాత భూగర్భంలో. కాబట్టి వాటిని మనం నిల్వ చేసుకొని భూగర్భ జలాలుగా ఎక్కడికక్కడ నిక్షిప్తం చేసుకోగలిగితే భూగర్భ జలాలు పెరుగుతాయి. అట్లాగే నదికి వాగులు వంకలు నదిలో వచ్చి కలుస్తాయి. ఆ వాగులు వంకల్ని ట్రీట్ చేసుకోవాలి. అంటే దాన్ని కరెక్ట్గా వాగులు వంకలకి పరివాహక ప్రాంతం ఉంటుంది. ఆ పరివాహక ప్రాంతంలో చెక్ డ్యామ్లు, చిన్న చిన్న నీటి కుంటలన్నీ నిర్మించి ఆ నీళ్లు ఆ నిలబడినగా మిగిలినవన్నీ కూడా ఆ వాగులు లేకపోతే ఆ వాగుల్లో నీళ్ళన్నీ నేరుగా నదిలోకి చేరేదానికి చేసుకోవాలి. ఇట్లా మేము 147 ప్రాంతాలని గుర్తించాం నా నియోజకవర్గంలో. ఈ ఉపగ్రహ ఛాయాచిత్ర సాంకేతిక సహాయంతో 147 ప్రదేశాలని చెక్ డ్యాములు నిర్మించడానికి అనువైన ప్రదేశాలుగా గుర్తించాం. సో ఆ 147 చెక్ డ్యాములు నిర్మించుకోవాలా, అట్లాగే సబ్ సర్ఫేస్ డ్యాములు కట్టుకోవాలా. ఈ వాగులు వంకలన్నీ కూడా నదిలో పడిన నీళ్ళన్నీ కూడా నదిలోకి చేరేదానికి ఏర్పాట్లు చేసుకోవాలి. చేసుకుంటే ఆ పడే వర్షం నీళ్ళే భూగర్భ జలంగా మారి ఆ భూగర్భ జలాలు పైకి వచ్చి రాను రాను నది సీజనల్ నదిగా మారుతుంది. సీజనల్ నదిని జీవనదిగా మార్చుకోవచ్చు వచ్చే కాలంలో.
దీన్ని ఇంకా సైమల్టేనియస్గా ఇంకోటి కూడా చేయాల. మన వాళ్ళు విపరీతంగా నీళ్లను వాడుకోవడం చేస్తూ ఉంటారు రైతులు. అంటే అవగాహన లేకపోవడం కొంత, లేకపోతే వాళ్ళ అవసరాల కొంత, సాంకేతిక పరిజ్ఞానం వాడుకోలేకపోవడం మరికొంత, ఇట్లాంటి రకరకాల కారణాల వల్ల వరి పెడతానమో లేకపోతే నేరుగా నీళ్లు పారించడమో ఒక పొలాలకి, దీనివల్ల చాలా నీళ్లు వృధా అవుతూ ఉంటాయి. అట్లా కాకుండా డ్రిప్ స్ప్రింక్లర్ పరికరాలు ఇవ్వడము వాళ్ళకి, అట్లాగే నీటి అవసరం తక్కువగా ఉండే స్పీసీస్ని ఎంకరేజ్ చేయడము, ఇట్లాంటి కారణాల వల్ల ఒకవైపు పడిన వర్షపు నీటిని భూగర్భ జలంగా మార్చుకోవడం, మరోవైపు భూగర్భ జలంగా మారిన నీటి వాడకాన్ని తగ్గించుకోవడం, ఈ రెండు చేసుకోగలిగితే 5 సంవత్సరాల్లో మనం ఒక అద్భుతం చేసి చూపించచ్చు. అది ఖచ్చితంగా నాకు ఒక దృఢమైన నమ్మకం. అదే జరిగితే మాత్రం రాయదుర్గం నియోజకవర్గం మిమ్మల్ని చరిత్రలో మర్చిపోలేరు. వేదవతి నదీ మాతకు నేనే పుత్రుడిని అయితే తప్పకుండా అది సాధిస్తానన్న నమ్మకం నాకుంది. ఖచ్చితంగా చేయాల. అందరూ సహకరిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఆశీస్సులు దండిగా ఉన్నాయి మనకి. ఆయన ఏమడిగినా మనకు కాదనడు. జిల్లా ప్రభుత్వం ఆర్థిక పరిస్థితులు బాగోలేవు, 16,000 కోట్లు లోటు బడ్జెట్ ఉందని ప్రతి సమావేశంలో అందరూ మంత్రుల గారి నుంచి సీఎం గారు చెప్తున్నారు. అలాంటి సందర్భంలో మా నదిని బతికించడానికి ఏదో 100 కోట్ల అవసరంలే. మాకి ఒక 60-70 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో ఖర్చు పెడితే నది బతుకుతుంది. కాబట్టి దాన్ని ఇవ్వడానికి మా నాయకుడు అసలు ఒక క్షణం కూడా ఆలస్యం చేయడు. కాబట్టి ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారు బాగా సహకరిస్తూ ఉన్నారు. ఆయనకు ఏదో తపన ఉంది, ఈ జిల్లాలో ఏదో చేయాలనే తపన ఉంది. కాబట్టి వీళ్ళందరి సహకారము, ఇరిగేషన్ అధికారులు ఉన్నారు, మీరు మంచి ఆలోచన చేశారు, మీకు మేమందరూ కూడా బాసటగా ఉంటాం. తప్పకుండా ఈ నదిని బతికిద్దాం, ఇక్కడే ఒక అద్భుతాన్ని చూపిద్దాం. మనం ఎక్కడో కాదు, ఓ ప్రయోగం ఒక 5-6 ఏళ్ల తర్వాత అందరూ వచ్చి, ఈరోజు రాజస్థాన్ లేకపోతే రాలేగావ్ సిద్ధి పోతున్నారే, రాయదుర్గం రావాలి. అందరూ రాష్ట్రమే కాదు దేశం అంతా వచ్చి ఇటువైపు తొంగి చూడాలంటారు. తొంగి చూడాల. ఖచ్చితంగా రాయదుర్గం గురించి ఏదో ఒక రోజు ప్రధానమంత్రి గారు మాట్లాడే రోజు వస్తుంది. ఖచ్చితంగా తీసుకొస్తాం. మంచి కార్యక్రమాలు ప్రారంభం చేశాము. ఇప్పుడు ఇవన్నీ ఫలితాలు రావడానికి టైం పడుతుంది, ఖచ్చితంగా వస్తుంది. గార్మెంట్స్ పరిశ్రమ, గార్మెంట్స్ అంటేనే రాయదుర్గం పెట్టింది పేరు అనమాట. అలాంటి గార్మెంట్ పరిస్థితి కూడా సంక్షోభంలో కూరుకుపోతుంది అంటారు. అంటే మీరేమో ఇటీవల కాలంలో టెక్స్టైల్ పార్క్ కూడా ప్రారంభించారు. దాని ద్వారా ఎంతమందికి ఉపాధి లభిస్తుంది? అంటే ఈ గార్మెంట్స్ పరిశ్రమను ఆదుకోవడానికి ఇంకా మీరు ఏం చర్యలు చేపడుతున్నారు? మీరు అన్నట్లు వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది ఆధారపడి బతుకుతూ ఉండేది గార్మెంట్ పరిశ్రమ. దాంట్లో కూడా జీన్స్ పరిశ్రమకు కూడా మా ప్రాంతం పెట్టింది పేరు.